ఇండియన్ బాక్స్ ఆఫీస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ స్పైడర్ మ్యాన్ అన్నట్లుంది ఇప్పుడు సిచ్యువేషన్. సాలిడ్ మనిషి దెబ్బకి బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ షేక్ అయిపోతున్నాయి. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అడ్వాన్స్ బుకింగ్స్తో అందరికీ పిచ్చెక్కిపోతోంది. ఫస్ట్ డే 50 కోట్ల కేక్ వాక్ అయిపోయింది. సాలిడ్ మనిషి దెబ్బకి మన సినిమాలు ఎఫెక్ట్ అవబోతున్నాయా? స్పైడర్ మ్యాన్ ప్రభావం ఎంత మేరకు ఉండబోతోంది? స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే పై అంచనాలకు మించి హైప్ ఏర్పడటంతో టికెట్స్ కోసం ప్రేక్షకులు ఎగ్గబడుతున్నారు. హైదరాబాద్లోని ప్రముఖ మల్టీప్లెక్స్లలో ప్రీమియర్ షోల కోసం హై రికమెండేషన్స్ ఉన్న టికెట్స్ దొరకని పరిస్థితి. కేవలం మొదటి రోజే 50 నుండి 65 కోట్ల రూపాయల వరకు ఓపెనింగ్స్ రాబట్టి సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. సాలీడు మనిషి దెబ్బకు ప్రస్తుతం హిట్ టాక్ తో దూసుకువెడుతోన్న చెన్నై లవ్ స్టోరీ కలెక్షన్స్ కు బ్రేక్ పడే అవకాశం లేకపోలేదు. అలాగే జయకృష్ణ ఘట్టమనేని మొదటి సినిమా, శ్రీనివాస మంగాపురం, సుమంత్ న్యూటన్స్ థర్డ్ లా చిత్రాలకు కూడా స్పైడర్ మ్యాన్ వసూళ్లతో ముప్పు పొంచి ఉంది. ఇదంతా ముందే ఊహించిన బాలీవుడ్ నిర్మాతలు ఈ వారం సినిమాలేవీ విడుదల చేయట్లేదు. ఈ మధ్య వచ్చిన ది ఒడిస్సీ లాంటి ఎమోషనల్ సినిమాని 10 రోజుల్లోనే 120 కోట్లు వసూలు చేసింది. అలాంటిది పక్కా కమర్షియల్ సినిమాగా వస్తోన్న స్పైడర్ మ్యాన్ కు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్ల ఊచకోతతో బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. చాలా రోజులుగా భారీ చిత్రాలు లేకపోవడంతో ప్రేక్షకులంతా ఈ హాలీవుడ్ ట్రీట్ కోసం వేచి చూస్తున్నారు.